కామారెడ్డి వెళ్తుంటే తనను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బాన్స్వాడ ప్రజలకు, మిత్రులకు, అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ సంఘ కార్యకర్తలకు, సంఘాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను కామారెడ్డిలో జరిగినటువంటి ఒక ఏదైతే మన ఎమ్మెల్యే గారి మీద దాడి, అదేవిధంగా బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఒక అరాచకం, పోలీసు అరాచకం, ఆ రెండింటి సందర్భంగా నేను ఇంటి నుంచి బయలుదేరితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీసులకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. ఏదైనా మాట్లాడితే పోలీసు అధికారులు అక్కడ రెస్పాన్స్ ఇయ్యరు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓసి మాట్లాడతాడు బాన్స్వాడ గురించి. నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈరోజు. ఇది మంచిది కాదు. రేపు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మళ్ళీ ఊరుకునేది ఉండదు. ఈసారి ఏదో ఒకసారి మా ఒక నిరసన జరుపుకోవడానికి బంద్ కాలిస్తే మీరు అక్కడ 144 సెక్షన్లు పెట్టి మా కార్యకర్తను అరెస్ట్ చేస్తా ఉన్నారు, మా హిందువులను అరెస్ట్ చేస్తున్నారు. ఒక్కడైనా మీరు ఎంఐఎం వ్యక్తిని అరెస్ట్ చేశారా? ముస్లిం అరెస్ట్ చేశారా? చేయలే. కాబట్టి నేను ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నాను, నేనున్నాను మీతోని, పార్టీ మొత్తం మీతో ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం కూడా మనతో ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ అరాచకాలుగా ఎక్కువ సాగవు. నేను దీని యొక్క విషయాలన్నీ కూడా ఎవరైతే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఆఫీసర్లు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ప్రభుత్వ తొత్తులు గారు, మీరు ప్రజల కోసం పనిచేసేటువంటి యొక్క అధికారులు, ప్రజల కోసం పనిచేయండి. ఎంఏఎం చెప్పుడు మాటలకో, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలకో మీరు విని బీజేపీని, అక్కడ కార్యకర్తల్ని, హిందూ సంఘాలు ఉన్న కార్యకర్తల్ని, ఆ సంస్థలో ఉన్న కార్యకర్తల్ని మీరు హరాస్ చేస్తా ఉన్నారు. ఇట్స్ వార్నింగ్ టు ఎవ్రీ వన్. మా జోలికి వస్తే, మా కార్యకర్తల జోలికి వస్తే, బాన్స్వాడ ప్రజల జోలికి వస్తే మీ ఊరుకో. ఇట్స్ సీరియస్ వార్నింగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్.